శాంతి యాత్ర చేయాలనుకుంటున్నాను. దానికి ఒక లెటర్ ప్రిపేర్ చేశాం. అది ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అందజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా భయభ్రాంతులైపోయి ఉన్నారు. నేను ఇందాక ఒక మాట అన్నాను. కొంతమంది అన్నారు, ఏమిటండి అలా అన్నారు మోహన్ బాబు గారు అన్నారు. అంటే భారతదేశం మొత్తం ఎవరిదంటే భారతదేశం మందే, హైదరాబాద్ ఎవరిదంటే మందే, వరంగల్ ఎవరిదంటే మందే, ప్రతి జిల్లా మంది, ప్రతి ఊరు పార్లమెంటులో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడైనా, ఒక లోకసభ సభ్యుడైనా, ఒక ఎమ్మెల్యే అయినా పదజాలం మాట్లాడేటప్పుడు దుర్భాషలు ఆడకూడదు, న్యాయంగా మాట్లాడాలి. నాలుకలు కోసేస్తా అన్నాడు ఆయన. ఎవరిని కోస్తారండి నాలుకలు? ఎంతమందిని నాలుకలు కోయగలరు మీరు? చెప్పండి మీరే. నాలుకలు కోయడం ఏంటి మీరు అనకూడదు. మీరు ఒక ఎంపీ, లోకసభ సభ్యులు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరైనా నాలుకలు కోస్తూ ఉంటే మీరు వెళ్ళి నాలుకలు కోయకూడదు అని మీరు వాళ్ళని పట్టించాలి, పోలీసులకు అప్పచెప్పాలి. అటువంటిది మీరే ప్రజలను రెచ్చగొట్టి, అమాయకులటువంటి ప్రజలను రెచ్చగొట్టి నాలుకలు కోసేస్తాడు. మీ ధైర్యం ఉంటే వచ్చి కోయండి. మళ్ళీ అగైన్ ఓపెన్ ఛాలెంజ్. నాలుకలు ఎంతమందికి వస్తారు? మీరు నాలుకలను కోసేస్తారా? చంపేస్తారా? ఎంతమంది చెప్తారండి? ఎంతమంది నాలుకలకు వస్తారు మీరు? మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎవరు పిరికి వాళ్ళు లేరు. పదజాలం మాట్లాడేటప్పుడు మంచి చెడ, తల్లి తండ్రి, గురువు దైవం, భాష, ఆ భాషను అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రజలందరూ మనవాళ్ళు, మనకు తల్లి లాంటి వాళ్ళు, తండ్రులు లాంటి వాళ్ళు. నాలుకలు కోసేస్తామని మీరు ఎవరినో రెచ్చగొట్టద్దండి. ఈరోజు కూడా దుండగులు వచ్చిన వాళ్ళు నిజంగా తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తులు కాదు వాళ్ళు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.